హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ పూరి విషయంలో భూమి తన ఇంటి పరువు కాపాడింది అని, పూరిని కంట్రోల్ చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమికి పర్సనల్గా కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అని డిసైడ్ అవుతారు గగన్. సో భూమి గగన్ కాల్ చేస్తున్నారని తెలిసి ఇంకా కావాలనే గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఓ బావా, నువ్వు కాల్ చేసావా? అయ్యో చూసుకోలేదు. ఎన్నిసార్లు కాల్ చేసావంటే నాపై ప్రేమతోనే కదా అని అంటుంది భూమి. హెయ్, ప్రేమ కాదు, ఏమీ కాదు. నువ్వు పూరి విషయంలో తీసుకున్న చొరవ వల్ల ఇవాళ మా ఇంటి పరువు పోకుండా ఆగింది. పూరి చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెరిగింది. అమ్మ కానీ నేను కానీ పూరికి ఎప్పుడు ఇది తప్పు ఒప్పు అని చెప్పే పరిస్థితి పూరి తెచ్చుకోలేదు. కానీ ఈసారి నీపై పంతంతో పూరి అలా పెళ్ళికి ముందే బిహేవ్ చేయాల్సి వచ్చింది. నేను అదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్నాను. నువ్వొచ్చి ఆపడం వల్లే ఇవాళ పూరి పరువు నిలబడింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. బావా, ఇందులో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సినంత దూరమేమీ లేదు. అది నా కుటుంబం. నా కుటుంబాన్ని నేను కాకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పావంటే బాగా చెప్తున్నా అని కాల్ కట్ చేసేస్తుంది భూమి. హే భూమి అని. ఛ, ఈ భూమి ఏంటి ఒక్కొక్కసారి చాలా మంచిదానిలా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి రాక్షసులా అయిపోతుంది. అసలు భూమిలో ఏం జరుగుతుంది? భూమి నిజంగా మంచిదా లేకపోతే చెడ్డదా? అసలు భూమిని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచనలో పడతారు గగన్. ఇది ఇలా ఉండగా భూమికి వాళ్ళ డ్యాన్స్ అకాడమీ నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా ఫోన్ కాల్లో ఏం మాట్లాడతారంటే, అమ్మ భూమి, మీకు ఈ డ్యాన్స్ అకాడమీ అనేది ఒక షార్ట్ లిస్ట్ అవ్వబడింది. ది గ్రేట్ సుధా గారు మన డ్యాన్స్ అకాడమీకి వస్తున్నారు. కొంతమంది చేసే నృత్య ప్రదర్శనలను చూస్తారు. వాటిలో గవర్నమెంట్ రికగ్నిషన్ దేనికి వస్తే బాగుంటుందని డిసైడ్ చేస్తారు. కాబట్టి మన మన అకాడమీ కూడా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుందమ్మా అని అంటారు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇంకా పిల్లల దగ్గరికి, డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తుందన్నమాట భూమి. వచ్చి చూడండి పిల్లలు, మనం చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నామని, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నామని ఇప్పుడు అందరికీ తెలియాలి. మీలో ఉన్న కళని సహజంగానే బయట పెట్టండి అని భూమి అందరినీ మోటివేట్ చేస్తుంది. ఇంకా అలా భూమి వాళ్ళ డ్యాన్స్ అకాడమీకి సుధా చంద్ర అనే ఒక కొత్త క్యారెక్టర్ అయితే వస్తారు. సుధా చంద్ర ఎవరో కాదు, శోభా చంద్ర వాళ్ళ అక్కగారన్నమాట. ఇంకా అలా శోభచంద్ర అక్క అంటే భూమికి సొంత పెద్దమ్మ అవుతారు. సో ఆవిడ అలా వచ్చి అందరిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే గమనిస్తూ ఉంటారు. చూడండి, నాట్యానికి కావాల్సింది కేవలం సాధన మాత్రమే కాదు, నాట్య కదలికల్లో ఒక జీవం ఉంటుంది. ఎప్పుడైనా ఏ పనైనా మనం చాలా ఫీల్ అవుతూ చేయాలి. నాట్యాన్ని ఏదో మెప్పు కోసం కాదు, నరనలాల్లో జీర్ణించుకుపోయి ఆ పాత్రలో ఇమిడిపోయి మనం అంటే ఏంటో మనకి తెలియజేయాలి అని అందరికీ చెప్తారు. అదంతా వింటూ భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా భూమి టర్న్ వచ్చేసరికి భూమి చేస్తున్న డ్యాన్స్ చూసి ఎంతో హ్యాపీగా చాలా మెస్మరైజ్ అయిపోతారు శోభాచంద్ర వాళ్ళ సొంత అక్క సుధాచంద్ర గారు. ఇంకా అలా భూమి దగ్గరికి వచ్చి, నువ్వు నాట్యం చేస్తుంటే అచ్చం శోభ చేస్తున్నట్టే ఉంది. నువ్వు శోభ అభిమానివా అని అడుగుతారు. కాదు అని అంటుంది. పోనీ తన శిష్యురాలివా అని అంటే, కాదు, నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సుధాచంద్ర. నువ్వు నువ్వు మా మా శోభ కూతురివా అని ఇంక వెంటనే తన భుజంపై చేయి వేసి ఇంకా అలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మీకు మా అమ్మ తెలుసా మేడం అని అడుగుతారు. ఎందుకు తెలీదు? మీ అమ్మ నాకు తెలుసు. నేను తనకి స్వయాన హక్కనే అవుతాను అని అంటారు. ఒక్కసారిగా ఇంక భూమి, అంటే మీరు అని అంటుంది. అవును, నీకు పెద్దమ్మనవుతానమ్మా అని ఇంక భూమిని హక్ చేసుకుంటారు. ఇంకా అలా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకంటూ ఏ బంధువు లేరనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడమ్మా, ఇకపై నీకు అమ్మ తరపు ఎవరూ లేరు అని అనుకోవద్దు. నేనున్నాను. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఇంకా అలా ఇద్దరు కలిసి ఒక ఇంటికైతే వెళ్తారు. ఇంతకీ అసలు అమ్మ చనిపోయిన తర్వాత మా జీవితమే మారిపోయింది. నిజం చెప్పాలంటే నాన్నగారు చాలా స్ట్రిక్ట్.
కానీ శోభనే శరత్చంద్రని ప్రేమించానని చెప్పింది. పెళ్ళి చేసుకుంటాను అనింది. ఆ పెళ్ళికి ఒప్పుకోకపోయేసరికి తను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళిని మేము ఒప్పుకోలేదు. కానీ తన మానం తను బ్రతుకుతుంది అనుకుంటే తను గర్భిణీగా ఉన్నప్పుడే చనిపోయింది అని తెలుసుకున్నాను. కానీ అది ఇలా అని నేను అస్సలు అనుకోలేదు. ఇది నిజంగా నిన్ను కని మీ అమ్మ చనిపోయింది. ఇది చాలా బాధాకరమని అంటారు. చనిపోవడం కాదు పెద్దమ్మ, మా అమ్మని చంపేశారు అని అంటారు. ఒక్కసారిగా అపూర్వనే చంపేసింది, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. ఏంటి అపూర్వనా? అపూర్వ ఎవరు అంటే ఇంకా జరిగిందంతా చెప్తారనమాట. జరిగిందంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. వెంటనే శోభాచంద్ర వాళ్ళ అక్క సుధాచంద్ర, అంటే ఇదంతా అపూర్వ కావాలని నా అక్కని చంపేసిందనమాట. ఆ అపూర్వ అంతూ నేను తెలుస్తాను. ఏది ఏం చేసైనా ఆ అపూర్వని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. నా అక్కకి శిక్ష పడకుండా చేస్తాను. నా అక్క ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను అని ఇంకా అలా సుధాచంద్ర గారు భూమికి మాటిస్తారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దమ్మ, మీరు ఈ సమస్యలో ఇరుక్కోవద్దు. ఆ అపూర్వకి మీరు నా వైపు ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని కూడా చంపే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ప్రమాదంలో పడ్డం నాకు ఇష్టం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే మీ సహాయం కోరుకుంటాను అని భూమి చెప్తుంది. ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది. శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అదే నాన్న, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. నిజంగా అక్కడ గడిపిన జ్ఞాపకాలన్నీ వింటుంటే నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చాయి నాన్న. అక్కడ నేను సుధాచంద్ర గారిని కలిశాను. ఆవిడ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని ఇంకా గవర్నమెంట్కి రికగ్నైజ్డ్గా మేము చేయబోతున్నామని చెప్పేసరికి శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర, అమ్మ భూమి, నిజంగా ఇదంతా చూస్తుంటే శోభ బ్రతుకుంటే ఎంత బాగుండో అనిపించింది. శోభ పేరుని నువ్వు నిలబెడుతున్నావు. ఇది నాకు గర్వించదగ్గ విషయం అని అంటారు. ఏం పర్లేదు నాన్న, అమ్మ చావుకి కారణమైన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు అమ్మకి మనం నిజంగా నివాళులు అర్పించినట్టే నాన్న అని భూమి అపూర్వ వైపు చూస్తూ చెప్తుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అండ్ శారద ఒక ప్లేస్లో మీట్ అవుతారు. శారద, సారీ, నేను నిన్ను కలవలేకపోయాను. చెప్పు, అసలు ఏం జరిగింది? ఎందుకు నన్ను అంత సడన్గా కలవాలి అని అడిగావు అని అడుగుతారు. ఏమండి, ఏం చెప్పమంటారండి అని ఏడుస్తూ ఉంటుంది శారద. ఏమైంది శారద అని అడుగుతారు. ఇంకా మొత్తం తారా వీళ్ళిద్దరూ సౌభాగ్య వ్రతం చేస్తుంటే వీడియో తీసింది అని, ఆ వీడియో గగన్కి చూపిస్తాను అని బెదిరించిందనే అన్ని నిజాలని కృష్ణప్రసాద్తో షేర్ చేసుకుంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కృష్ణప్రసాద్. అందుకే నేను గగన్ జీవితంలోండి బయటికి వెళ్ళిపోవాలని నాకు తను చెప్పింది అని ఏడుస్తూ ఉంటుంది. అయినా తను చూడ్డానికి అంత నీచంగా ప్రవర్తిస్తుందేంటి? ఎవరైనా ఫ్యామిలీ అందరితో కలిసి ఉండాలి అని కోరుకునే అమ్మాయే మంచి కోళ్ళు అనుకుంటారు. కానీ పెళ్ళికి ముందే నిన్ను గగన్ని విడదీసేయాలనుకుంటుంది. లేదు, ఆ అమ్మాయి గగన్కి అసలు కరెక్టే కాదు. తను కాదు, భూమి తప్ప గగన్ జీవితంలో ఇంకెవ్వరూ ఉండకూడదు. లేదు శారదా, అలాంటి అమ్మాయి మన ఇంటికి రాకూడదు. తనే అలా ఉందంటే వాళ్ళ అన్నయ్య ఎలాంటి వాడో. మంచితనం ముసుగులో చాలామంది వెధవలు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ వాడు కూడా అలాంటి వాడేనేమో. కావాలని వాళ్ళ చెల్లెలు కోరుకుందనే ఇలా మంచివాడిగా నటిస్తూ మన పూరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. ఎవరికి తెలుసు? ఆలోచించి శారదా అని అంటారు. కరెక్టేనండి, కానీ పూరికి తనే నచ్చాడు అని చెప్తుంది. తను తప్ప ఎవరిని ఊహించుకోలేను అని చెప్తుంది. ఇదంతా ఎలా ఆపాలో గగన్కి ఇది చెప్పలేను. పూరిని ఒప్పించలేను. గగన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకేనండి మీ దగ్గరికి వచ్చాను అని అంటుంది శారదా, ఒకటి, నువ్వేమి కంగారు పడద్దు. ఆ తారాతో నువ్వు మాటలు వింటున్నట్టే నటించు. నీదంతా వెళ్ళి భూమికి చెప్తాను. ఖచ్చితంగా అప్పుడు భూమి ఏదో ఒక ప్లాన్ వేస్తుంది. భూమి ప్లాన్ వేసిందంటే ఆ తారా కాదు కదా, వాళ్ళ జేజమ్మలు దిగొచ్చినా గగన్ నీడను కూడా టచ్ చేయలేదు. నీ విషయం భూమికి చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండి తారాతో ఇవాళ రేపు అని చెప్పి టైంపాస్ చేయి, సరేనా అని అంటారు. అలాగే అండి అని ఇంకా శారద ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా
భూమికి కృష్ణప్రసాద్ జరిగిందంతా చెప్తారు. ఏంటి, తారా ఇలా ఇలా అనుకుందా? ఛీ, ఇంత నీచానికి దిగజారిందా? అత్తయ్యని బావ నుండి దూరం చేయాలనుకుంటుందా? బావకి అత్తయ్య అంటే పంచ ప్రాణాలు. ఆ బావకి అత్తయ్య దూరం అయితే అసలు బావ తట్టుకోగలరా? ఇంత స్వార్థపర్రాలా? అయిపోయింది, ఇప్పుడు నా చేతిలో పూర్తిగా అయిపోయింది. ఇకపై ఆ తారాకి చుక్కలు చూపిస్తాను అని భూమి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతుంది. అమ్మ భూమి, మీకు గవర్నమెంట్ తరపు రికగ్నిషన్ రావాలంటే 3 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్లో మీరు పాస్ అవ్వాలి. అప్పుడే మీకు రికగ్నిషన్ వస్తుంది. దానికి నీ పార్ట్నర్ ఎవరో ఉన్నారు కదా, అతనితో కలిసే నువ్వు ఈ పార్టిసిపేషన్ చేయాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అని అంటారు. అయితే బావకు కాల్ చేయాలని భూమి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తుందనమాట, గగన్ ఆఫీస్కి. అప్పుడే కరెక్ట్గా గగన్ దగ్గరికి తారా వస్తుంది. హాయ్ గగన్, ఎలా ఉన్నారు? మొన్న మా ఫ్రెండ్స్ని నేను మీకు పరిచయం చేస్తే మీరు హుటాహుటిన వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మాత్రం మీ టైం అంతా మా కోసం స్పెండ్ చేయాల్సిందే అని అంటారు. యాక్చువల్లీ నాకు ఇవాళ ఇంపార్టెంట్ అని అనేసరికి, అంటే మీకు నాకంటే మీ వర్కే ఇంపార్టెంటా? నేను చెప్పానా, ఈ నక్షత్ర ఈ తార అంటే సింగిల్ పీస్. ఈ తార కోసం మీరు మీ పనులన్నీ మానుకోవాలి, అంతేకాని నేను మీకోసం నా పనులన్నీ మానుకొని వస్తే మీరు ఇలా చేస్తారా అని అంటుంది. ఓకే ఓకే పర్లేదు, పిలిపించండి అని అంటారు. సరే రండి అని చెప్పి లోపలికి పిలుస్తారు. ఇంకా వెంటనే వావ్, చూడ్డానికి చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, నిజంగా నువ్వు లక్కీ తారా అని అంటారు. తారా ఏమో మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే భూమి ఆఫీస్కి రావడంతో భూమికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసని గగన్ బావా గగన్ బావా అని వస్తుంది. భూమి రా కూర్చో అని అంటాడు గగన్. ఏంటి మీరు తన్ని కూర్చోమంటున్నారు అని అంటుంది తారా. ఏ, ఇదేమైనా నీ ఆఫీస్ అనుకుంటున్నావా? ఇది నా భర్త ఆఫీస్, నన్ను కూర్చోమంటారు, కావాలంటే ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చోవడానికి ఇంకో టేబుల్ కూడా తెప్పిస్తారు, మీకెందుకు అని అంటుంది భూమి. నాకెందుకంటావేంటి అని అంటుంది. ఏయ్, అయినా నీతో డిస్కషన్ పెట్టడానికి నేను రాలేదు బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. డ్యాన్స్ అకాడమీకి ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళడానికే నేను ప్రయత్నిస్తున్నాను. అది ఏంటి అంటే, ఇంకొక మెట్టు ఎక్కుతుంది. గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ రావాలి అంటే మనం కొన్ని లెవెల్స్ని కండక్ట్ చేయాలంట, కొన్ని టోర్నమెంట్స్ లాంటివి పెడతారు. వాటికి మనం ఇద్దరమే పార్ట్నర్స్ కాబట్టి మన ఇద్దరి చేతుల మీదుగానే ఇదంతా జరగాలి. మనం కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయాలి, అప్పుడే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలం. గవర్నమెంట్ తరపు నుండి మనకి రికగ్నిషన్ వస్తుంది. అప్పుడు మన అకాడమీ అనేది ఈ స్టేట్ వైడ్ ఫేమస్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్రీగా మనం ఎంతోమంది పిల్లలకి స్ఫూర్తిగా నేర్పించవచ్చు అని అంటారు. ఈ ఐడియా చాలా బాగుంది భూమి, ఓకే నేను వస్తానని అంటారు. ఏంటి గగన్, మీరు తన మాటలు నమ్ముతున్నారా? ఇదంతా తను కావాలనే చేస్తుంది అని అంటుంది. కావాలని తను చేయట్లేదు, ఎందుకంటే నిన్నే నాకు కోఆర్డినేటర్ కాల్ చేశారు, ఇదే విషయాన్ని చెప్పారు, భూమి వచ్చిందని కూడా చెప్పారు, నేను ఇదంతా ఫాలో అప్ చేస్తున్నాను అని అంటారు. ఓ, అయితే నీకు ఈ విషయం తెలుసా బావా? అయితే రేపే మనం ఎంతో హ్యాపీగా పార్టిసిపేట్ చేద్దాం. ఇవాళ ఈవినింగ్ రిహార్సల్స్ చేయాలి, రా వెళ్దామని చెప్పి ఇంకలా భూమి గగన్ని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏయ్ ఆగు, గగన్ గారు అని పిలుస్తున్నా, సారీ నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇంక బయటకు వచ్చేస్తాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాను, ఐఎమ్ సేఫ్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు గగన్. ఏంటి బావా, తన్ని అంతలా హ్యాండిల్ చేయలేకపోతున్నావు, కానీ నువ్వు మాత్రం తన్నే తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నీ మనస్సాక్షికైనా ఇది నిజమనిపిస్తుందా అని అంటుంది భూమి. నిజమేదో అబద్ధమేదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, అయినా నాకు నా చెల్లెల జీవితం కంటే ఏది ఎక్కువ కాదు అని అంటారు గగన్. మీరు అలా అనుకునేంత వరకు ఇలానే ఉంటుంది, పూరికి మంచి సంబంధం తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను అని మనసులో అనుకుంటుంది భూమి. గగన్ భూమి వైపు చూస్తూ మనసులో, భూమి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చేసిన మోసం వల్లే నేను నిన్ను దూరం పెడుతున్నాను, నిజంగా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేకపోతున్నాను అని పాపం మనసులో అనుకుంటాడనమాట గగన్. ఆ ప్రేమని నేను ఖచ్చితంగా బయటికి తీసుకువస్తాను అని పాపం భూమి మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది.
భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంకా అలా ఎంతో హ్యాపీగా డ్యాన్స్ రిహార్సల్స్ అయితే చేస్తూ ఉంటారు. అలా భూమి గగన్ ఇద్దరు డ్యాన్స్ హ్యాపీగా చేస్తూ ఉంటే అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. కానీ ఈ తార మాత్రం దూరం నుండి చూస్తూ చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.